నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ బీరకాయతో స్పెషల్ ఏంటా అని చూస్తున్నారా? బీరకాయ అలాగే మునక్కాడతో చక్కగా పల్లీల కర్రీ, పల్లీలు పచ్చి కొబ్బరి కాంబినేషన్తో అయితే ట్రై చేసి చూడండి. సూపర్గా అయితే ఉంటుంది. ఈ విధంగా చాలా తక్కువ టైంలోనూ అయిపోతుంది. బీరకాయ పాలు పోసిన కూర కన్నా కూడా సూపర్గా ఉంటుంది కూర అయితే. మరి ఒకసారి అయితే ట్రై చేయండి. వైట్ రైస్ కాంబినేషన్తో చపాతీ పుల్కాల్లోకి అయితే సూపర్ అనమాట. అసలు ఒకసారి అయితే ప్రాసెస్ చెప్తాను. అలాగే మసాలాలు ఏమీ లేని కర్రీ అండి ఇదైతే. చాలా సాఫ్ట్గా ఉంటుంది, మంచి టేస్టీ అండ్ హెల్దీ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలో చూద్దామా ఏమేమి వేసామో. ఈరోజైతే ఇక్కడ బీరకాయ అలాగే పల్లీలు కొబ్బరి కలిపి కర్రీ చేసుకుంటున్నాను. ఇది మనకి వైట్ రైస్ చపాతీ పుల్కా కాంబినేషన్లోకి సూపర్గా ఉంటుంది. నేను బీరకాయ పావు కేజీ వరకు తీసుకుంటే పచ్చి కొబ్బరి 1 టేబుల్ స్పూన్ వరకు, అలాగే పల్లీలు పొట్టు తీసేసి 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. వీటిని అయితే గ్రైండ్ చేసి మెత్తని పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటున్నాను కొంచెం వాటర్తో. ఇక్కడ బీరకాయని మరీ తొక్కంతా తీయకుండా జస్ట్ ఇక్కడ గునుపులు మాత్రమే తీసేసుకున్నానండి. ఇవైతే మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇందులోకి మునక్కాడ తీసుకున్నాను. నేను మునక్కాడని ఒక 3 నిమిషాల పాటు అయితే నీళ్ళల్లో ఉడికించి పెట్టుకున్నాను. ఈ నీళ్లు కూడా పక్కన పెట్టుకున్నాను, అంటే కర్రీలో వేసుకోవడానికి. బీరకాయతో పోలిస్తే మునక్కాడ లేట్గా ఉడుకుతాయి కాబట్టి కొంచెం లైట్గా ఉడికించి పెట్టుకున్నాను. ఇందులోకి పచ్చిమిరపకాయ 1, మీడియం సైజ్ ఉల్లిపాయ 1 తీసుకున్నాను. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నానండి. బీరకాయ త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి ఆయిల్ కంటెంట్ ఎక్కువగా అవసరం కూడా లేదు. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు, కొంచెంగా జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఆవాలన్నీ చెట్టుపట్టమనేటప్పుడే కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా, అలాగే 1 ఎండుమిరపకాయ కూడా. ఇవన్నీ వేగేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు సాఫ్ట్ కలర్కి వస్తే చాలండి. ఉల్లిపాయలు సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు మూత పెట్టి ఉంచుతున్నాను 2 నిమిషాల పాటు. మూత తీస్తున్నాను. ఇక్కడ 2-3 నిమిషాల తర్వాత ఇక్కడ చూడండి, మొత్తం కూడా ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిపోయినాక ఇందులోకి కొద్దిగా పసుపు అయితే వేసుకుంటున్నాను నేను. అలాగే కట్ చేసి ఉడికించి పెట్టుకున్న మునక్కాడలు, దీంతో పాటుగా బీరకాయ ముక్కలు కూడా. బీరకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసి మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను క్రిస్టల్ సాల్ట్ వాడుతున్నానండి. మూడు నిమిషాల పాటు అయితే ముందు మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను, పచ్చివాసన పోయే వరకు. మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ మూత తీసినానండి. 3 నిమిషాల తర్వాత అయితే ఇక్కడ చూడండి, నీరంతా బయటకు వచ్చేస్తుంది ముక్కల్లో. ఇప్పుడు ఇందులోకి అయితే నేను ఒక 1/2 కప్ వరకు వాటర్ అయితే తీసుకుంటున్నాను. ముక్క అంతా బాగా ఉడికిపోవాలి ఇక్కడ. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు కారం, ధనియాల పొడి 1/2 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మూత పెట్టేసేసి 5 నిమిషాల పాటు ఉంచుతున్నాను. ఇందులోనే మునక్కాడ ఉడికించిన వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. మునక్కాడ ఉడికించడానికి నేను ఎక్కువ వాటర్ అయితే వేయలేదండి. కరెక్ట్గా 5 నిమిషాల పాటు ఉంచాలి. మూత పెట్టేస్తున్నాను. లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ బీరకాయ కూడా సాఫ్ట్గా వచ్చేసి ఉంటుంది. చూసారు కదా, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసేసుకుంటున్నాను.
మీకు ఇంకా వాటర్ కావాలనుకుంటే మిక్సీ జార్లో కొంచెం అయితే వాటర్ వేసేసుకొని అవి కూడా ఇందులో కూరలోకి వేసుకోవచ్చు. మూత పెట్టేసేసి ఉంచుతున్నాను. ఇంకా మళ్ళీ 3 నుంచి 5 నిమిషాలు అయితే ఉంచాలి, ఈ కొబ్బరి పల్లీల ఫ్లేవర్ అనేది ముక్కలకి పట్టడం కోసం. 5 నిమిషాల తర్వాత అయితే మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి చక్కగా మగ్గిపోయింది కూర అంతా కూడా. ఇలా గ్రేవీగా ఉండాలండి. రైస్లోకి, చపాతీ పుల్కాల్లోకి గ్రేవీగా ఇలా ఉంటే సూపర్గా ఉంటుంది. మరి మీకు ఇష్టమైతే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొబ్బరి పల్లి టేస్ట్ని డామినేట్ చేస్తుందని కొత్తిమీరని అయితే స్కిప్ చేస్తున్నాను. ఇంకా నేను సర్వ్ చేసుకుంటున్నాను. వైట్ రైస్ కాంబినేషన్తోనూ అలాగే చపాతీ పుల్కాల్లోకి సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.